16వ వచనం, షడ్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పి, నెబూకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత కూడా మాకు లేదన్నాడు. తమ దేవుని గురించి ఎరిగినటువంటి వాడు రాడికల్ ఫెయిత్ కలిగి ఉంటారు. రాడికల్ ఫెయిత్ అంటే తెలుసు కదండి. వాళ్ళు రాడికల్స్, ఈ నక్సలైట్స్ వాళ్ళ మెడల్లో సైనైడ్ది ఒక క్యాప్సూల్ ఉంటుంది. వానికి ఒక భావజాలం ఉంటుంది. వాని హృదయంలో ఒక భావజాలము, ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. పోలీసులు వచ్చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి వారి చేతను చేస్తున్న అబద్ధమని చెప్పించి శిక్షకు తీసుకుపోక ముందే తను కట్టబడినటువంటి ఆ సిద్ధాంతాల్లో నుంచి బయటికి రావడం ఇష్టము లేక తనను తాను బలవంతంగానైనా చంపుకుంటాడు తప్ప తన సిద్ధాంతాల్లో నుంచి బయటికి రాడు. మరి విశ్వాసం ఎలా ఉండాలి? మరి ఈ యవనస్తులు ఇచ్చినటువంటి జవాబు చూడండి. వారు చెబుతున్నటువంటి మాట రెండు సత్యాలు దాంట్లో కనబడతాయి. ఒకటి, తమ దేవుని యొక్క నీతిని సంపూర్ణంగా ఎరిగారు. తమ దేవుని యొక్క క్యాపబిలిటీ, తమ దేవుని యొక్క సామర్థ్యము ఎరిగారు. ఇక రెండవది, రక్షించకపోతే దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, మాకు సంబంధం లేనటువంటి విషయము. ఒకటి, ఆయన రక్షించుటకు సమర్థుడు, ఇది వాళ్ళు ఎరిగినటువంటి సత్యము. ఇక రెండవది, రక్షించకపోతే ఆ దేవునికి ఆయనకు ఉండేటువంటి కారణాలు ఆయనకు ఉంటాయి. మేము వాటిని అడగాల్సిన అవసరం లేదు, అయినా కూడా మేము దానికి మొక్కము అని అన్నారు. తమ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు రాడికల్ ఫెయిత్ కలిగి ఉంటారు. అయితే యవ్వన ప్రాయంలో నుంచే ఈ ఫెయిత్ని కనుక మనము కలిగి లేకపోతే ఖచ్చితంగా అపవాది మనల్ని పడగొడతాడు. నిలబడి ఉన్నామని అనుకుంటాము. ఈ బేసిక్ ప్రిన్సిపల్ మీద మనం కట్టబడాలి. దేనికి లొంగకూడదు విశ్వాసులు. ఆ తర్వాత చూడండి, ఒక మాట చెప్పాలంటే, ఎందుకు నేను సమయం చూస్తున్నాను, ఎందుకు రాజుతో అంత మర్యాదగా వాళ్ళు ప్రవర్తించారు అనే సంగతిని ఆలోచన చేద్దాం. నిజంగా వారికి మర్యాద లేదా? ఉంది. వారు జ్ఞానులు, వారు చదువుకున్నటువంటి వారు, దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈ ఆజ్ఞ బయలుదేరిన వెంటనే రాజు దగ్గరికి సమాచారం వెళ్ళకముందే దే రిఫ్యూజ్డ్, దే రిజెక్టెడ్. రాజు ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు రిజెక్ట్ చేసేసారు. కానీ ఆ తర్వాత వారి క్రెడిబిలిటీ, 20 సంవత్సరాలలో వాళ్ళ క్రెడిబిలిటీ, లేక దానియేలు యొక్క స్నేహితులు కాబట్టి ఆ క్రెడిబిలిటీ తెలియదు. కానీ నెబుకద్నెజరు వాళ్ళ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ కలిగి ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వేగుల వారు తీసుకొచ్చిన లేదా బడులు తీసుకొచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకునకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఆప్షన్ వాళ్ళని అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు మీరు ఎందుకు రాజుతో అంత రూడ్గా మాట్లాడారో ఒక కారణం అక్కడ మనకు కనపడుతుంది. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14-15లో మనకు అవసరమైనటువంటి ఒక మాటను నేను చెబుతాను. నేను చదువుతాను. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? బహుశా ఈ మాటకు రోషము కలిగి ఉంటుంది వాళ్ళకు. అంతకుముందు అనలేదు. రాజు వచ్చిన వెంటనే ఆ మాట వారు అనలేదు. రాజు నెబుకద్నెజరు ఎప్పుడైతే నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడంటే, రెండు విషయాలు రాజు ఇక్కడ చెబుతున్నాడు. ఒకటి, ఒక బుద్ధిహీనమైన స్టేట్మెంట్ ఇది. కారణం ఏంటంటే, నా దేశంలో ఉండే దేవతలు కూడా నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించలేదని అంటే దాని అర్థము తన దేవతల కంటే తాను హెచ్చుగా తీసుకుంటున్నాడు. రెండవది, దాంట్లో నిగూఢంగా చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా దేవుని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఇశ్రాయేలుల దేవుడు కూడా నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించలేదు అన్నప్పుడు వారిలోన రోషము మామూలు రోషం కాదండి. ఆ పిక్చరైజ్ చేసుకొని ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచన చేయండి. ఎంత రోషము! వారికి రోమాలు నాకు తెలిసి నిక్కబడుచుకుంటాయి. సున్నతి లేని వీడెంత నా దేవుని అనడానికి. వాళ్ళ రోషము, వాళ్ళ పౌరుషము చూడండి. ఎలాంటి పౌరుషము! వాస్తవానికి ఆ పౌరుషాన్ని గౌరవించినాడు దేవుడు. వాస్తవానికి దేవుడు వాళ్ళ యొక్క తీర్మానాన్ని గౌరవించినాడు దేవుడు. ఆ తర్వాత వచనాలు చూస్తే వాళ్ళ యొక్క తీవ్రమైన నిర్ణయం చూడండి. ఆ తర్వాత నిర్గమాకాండములో 20వ అధ్యాయం 3-4 వచనములు 2 నిమిషాలు ముగించుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3-4 వచనములు మనకందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట. 20వ అధ్యాయము 3-4 వచనములు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనా నువ్వు విగ్రహమైనను నువ్వు చేసుకోకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పినటువంటి దేవుని ఆజ్ఞను
తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి 3 యవన బిడ్డల్ని మనం చూస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కొట్టుకొని వెళ్ళిపోయినారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విశ్వాసులకు అవిశ్వాసులకు దేవుని యొక్క స్పందన నేను ముగించాను. మిగతావన్నీ వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఒకరోజు ఎడారిలో సెలయేరు అనేటువంటి ఒక పుస్తకం వచ్చింది. చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా చక్కటి పుస్తకం. చార్ల్స్ కౌమన్ గారు రాశారు. వెరీ ప్రాక్టికల్ బుక్. దాంట్లో ప్రూఫ్ రీడింగ్ కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక ఇల్లుస్ట్రేషన్ దాంట్లో ఆమె అనుభవం నేను దాంట్లో చదివాను. బహుశా మీరు చదివి ఉండవచ్చు. 3 స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ప్రార్థనకు జవాబు అనుగ్రహించిన కొరకు దేవుడు దిగి వచ్చాడు. వారి దగ్గరికి వచ్చాడు. వచ్చేసి మొట్టమొదటి స్త్రీ దగ్గరికి వచ్చి ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆమె తల మీద చేయి పెట్టాడు. ఆమెను ప్రార్థనలో నుంచి మెలుకొల్పాడు. ఆమెతో కొద్దిసేపు కూర్చున్నాడు, మాట్లాడినాడు, ఆమెను ఓదార్చి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను ప్రార్థన నుంచి అయితే మెలుకొల్పాడు, కానీ భుజము తట్టేసి వెళ్ళిపోయాడు. ఆమెతో మాట్లాడలేదు, ఏమి చేయలేదు. ఇక 3వ ఆమె దగ్గరికి వెళ్ళాడు. 3వ ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం ఆమె ప్రార్థనలో నుంచి లేపడం కానీ, తను వచ్చిన విషయం ఆమెకు చెప్పడం కానీ ఏమీ చేయలేదు. ఆమె చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ స్త్రీ కళ అయిపోయింది. లేచింది. ప్రభుని అడుగుతుంది, ప్రభువా ఈ కళ యొక్క భావం ఏమిటి అన్నప్పుడు దానికి ఆమెకు వచ్చినటువంటి జవాబు ఏమిటంటే, మొట్టమొదటి స్త్రీ ప్రార్థన చేసినటువంటి స్త్రీ బలహీనురాలైనటువంటి విశ్వాసురాలు. ఆమె ప్రార్థనకు జవాబు రాకపోతే ఆమె పడిపోతుంది. ఆమె కన్నీళ్లు తుడిచకపోతే ఆమె నిందెత్తిపోతుంది. ఆమెతో నేను ఎల్లప్పుడూ లేకపోతే ఆమె పడిపోతుంది. కాబట్టి ఆమెను అంతగా నేను పరామర్శించాల్సి వచ్చింది అన్నాడు. ఇక 2వ స్త్రీ ఇప్పుడిప్పుడే బలపడుతుంది. కనీసం ఆమెతో మాట్లాడకుండా పోతే ఆమె డల్ అయిపోతుంది అని చెప్పాడు. ఇక 3వ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకు జవాబు ఇవ్వకున్నాను. నేను మాట్లాడినా, నేను మాట్లాడకపోయినా, ఆమె శరీరంలో ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, ఏమి చేసినా కూడా ఆమె తన విశ్వాసంలో నుంచి చెదరదు. ఆమె స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉంది అని చెప్పలేదు. అయితే ఈరోజు ఆ పడిపోయిన లోకాశలకు లొంగిపోయి విగ్రహానికి మొక్కి విశ్వాసాన్ని తాకట్టు పెట్టుకొని తమ దేవుని అమ్మివేసిన వారిలాగా ఉన్నామా? లేదా తమ ప్రాణాలను సైతము గడ్డి పొరకతో సమానంగా చూచి మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞకు మేము కట్టుబడి ఉంటాము, చచ్చినా పర్వాలేదు, మేము మాత్రము మా దేవుని అమ్మము, మా విశ్వాసాన్ని తాకట్టు పెట్టుకున్నామని ప్రాణాలకు సైతము తెగించిన ఆ విశ్వాసులలో ఒకనిగా ఉంటామా? ఈరోజు కూడికి అయిపోకముందు యవనస్తులమైన మనము ఒకసారి ప్రశ్న వేసుకుందాము. దేవుడు మాట్లాడినట్లయితే తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.